నాగార్జునకు కూడా అదే కనపట్లేదులేండి. అవును. నాగార్జునకు కూడా అందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నా ఉన్నా. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఇంటర్నేషనల్ క్రిమినల్ అతను. ఉమ్. మన గతంలో చూసాం. కన్యాశుల్కంలో మధురవాణి అని ఒక వేశ్య ఉంటుంది, వేశ్య పాత్ర. అట్లానే మనకు నేరాల్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ ఉన్నాడు, చార్లెస్ శోభరాజ్ అని. వీళ్ళిద్దరు కూడా చేసినన్ని నేరాలు చేసి, ఘోరాలు చేసి, చివర్లో మేమేదో మారిపోయాము, పునీతులు అయ్యాము, మా తప్పులు క్షమించి మమ్మల్ని ఆదరించండి అని చెప్పి చివరి దశలో వాళ్ళు కూడా అన్నారు. సేమ్ విజయసాయి రెడ్డి కథ కూడా అట్లానే ఉంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయసాయి రెడ్డి రాజీనామా అనేది నాకు తెలిసినంత వరకు పెద్ద డ్రామా. ఇది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా. కేసుల నుంచి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని బయటెయ్యాలి, అవసరమైతే తను ఆత్మార్పణం చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అతని నేచరు, అతని గురించి తెలిసిన వాళ్ళు అందరూ విజయసాయి రెడ్డి ఎలాంటి వాడు చెప్తారు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఇవాళ రాజీనామా ఏంటంటే, నిన్నగాక మొన్న మాట్లాడాడు, దమ్ముంటే నన్ను జైల్లో వేసుకోమని చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో నన్ను జైల్లో వేసుకోమనండి, నా ప్రాణం పోయినా నేను వైసీపీని వదిలిపెట్టను. మళ్ళా అతి త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, మేమేందో, నా పవర్ ఏంటో, మా పంజా ఏంటో అని ఇతను విజయసాయి రెడ్డి రెచ్చిపోయారు. ఈలోపు వచ్చిన మార్పు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఈలోపు వైసీపీలో జరుగుతున్న మార్పు ఏంటి? ఏమీ లేదు. ఇతన్ని ఇంకా ప్రమోషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అనుబంధ సంఘాలకి అన్నిటికి కూడా నువ్వే బాధ్యతలు తీసుకోమని చెప్పాడు అతను. కొన్ని రోజులు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇది వాళ్ళకి జరిగిన డ్రామా కాదు. ఎప్పుడైతే అరబిందాలో తన అల్లుడి తమ్ముడు శరత్ చంద్రారెడ్డి లిక్కర్ దగ్గర నుంచి నిన్నటి కేవీ రావు స్కామ్ బయటపడిందో, అప్పుడు మనిషి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా పూర్తిగా బయటకు వస్తుంది. ఇవాళ సిబిఐ సిఐడి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ కేవీ రావు గారి సంగతి ఏంటంటే అందరికీ తెలుసు రాజకీయాల్లో. మొన్న ఒక్క మాట కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడారు ఎక్కడో. కేవీ రావు దగ్గర బెదిరించి పాయింట్ రేంజ్లో గన్ గురిపెట్టి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి వాటాలు అక్రమంగా రాయించుకున్నారనేది నాకైతే తెలిసింది. అయితే కేవీ రావు గారు ఎందుకో మరి ఎంత మంచి స్నేహితుడినైనా నాకైతే చెప్పలేదు, అది అతని పెద్దరికమేమో అని చెప్పేసి మాట్లాడాడు. ఇవి అందరికీ కూడా హైదరాబాద్ కానీ చెన్నై కానీ పొలిటికల్ సర్కిల్లో విజయసాయి రెడ్డి ఏ విధంగా తన అల్లుడు ద్వారా, తన కుమార్తె ద్వారా ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడో అందరికీ తెలిసింది. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ కింద ఆ రౌడీ షీటర్ వెనక ఉన్నది ఎవరండి? విజయసాయి రెడ్డి. క్లియర్గా చెప్పాడు కూడా. తర్వాత వాళ్ళ పిల్లలే చెప్పారు బయట ఆంతరంగికంగా, ఇది విజయసాయి రెడ్డి నాటకము, మేము అడిగినంత డబ్బులు, అడిగినంత పొలం మేము ఇవ్వలేదని చెప్పి, ప్రైమ్ ఏరియాలో మమ్మల్ని అక్రమంగా అడిగితే మేము ఇవ్వలేదని చెప్పేసి ఈ పనికి పురమాయించాడు ఆ రౌడీ షీటర్ని అని చెప్పేసి. ఇవాళ ఇవన్నీ ఇతను వెనక చుట్టుకున్నాయండి. సిబిఐ ముఖ్యంగా కేవీ రావు గారి కేసు అనేది చాలా ఈజీగా ప్రూవ్ అయ్యే కేసు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే సార్, అంటే నేను రాజకీయాల్లో ఉంటేనే, నేను ఈ పదవిలో ఉంటేనే వాటిని అంటే వాటిని నేను ఎదుర్కోగలుగుతాను కదా, నాకు ఇంకా బలం ఉంటుంది కదా, నేను తప్పుకోవడం వల్ల నాకేం బలం అని అడుగుతున్నారు ఆయన ఇందాక ప్రెస్ మీట్ లో. లేదండి, దీని వెనక చాలా కుట్ర ఉంది. తప్పుకుంటాను కాదు, ఇది ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తదుపరి రాజకీయ డ్రామాకి తెరలేపాడు. ఎట్లా అనేది మనం తర్వాత చూడబోతాం. వెండి తెర మీద చూడబోతా ఉంటాం, రాజకీయ తెర మీద. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద క్రిమినల్. నేను చెప్పా కదా ఇందాకే, చార్లెస్ శోభరాజు లాంటి క్రిమినల్ ఇతను వదిలిపెట్టము. ఇతను ఒకడు, సుబ్బారెడ్డి ఒకడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్స్. వీళ్ళు రాజకీయాలను వ్యాపారం చేసి కోటాను కోట్లు సంపాదించి అలవాటు పడిన వ్యక్తులు రాజకీయాలు మారతారండి. అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది కూడా ఒక ప్లానే. ఖచ్చితంగా వీళ్ళు ఒక న్యాయ వ్యవస్థను చూసేదో భయపడతారు, జైళ్లు చూసి భయపడతారు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. చెడుగుడు ఆడుకున్నారు వీళ్ళు.